వాట్స్ ద రిపోర్ట్? సోషల్ మీడియాలో రీచ్ ఎలా ఉంది? ఒక 100 likes దాటాయా? విల్ చెక్ ఇట్ సార్. సార్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కలిపి ఓన్లీ ఒక 6 likes వచ్చాయి. ఓన్లీ 6 likes? వాట్ ద ఉల్లిపాయ? ఏం మాట్లాడుతున్నావు? రే నా పెట్టుబడిరా. నువ్వు ఆగరా, ఏమైంది? సార్ ఇట్స్ నాట్ ఎ సర్ప్రైజ్ సార్, ఇదంతా మామూలే. ఏంటి? మన న్యూలీ క్రియేటెడ్ పేజ్ కదా సార్, రీచ్ పెరగడానికి చాలా టైం పట్టింది. నార్మల్గా మీమ్ పేజ్కే 6 నెలలు టైం పట్టింది, మనకి ఇంక సంవత్సరాలే. ఐ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్, ఐ నీడ్ సొల్యూషన్. నాకు వైడ్ రీచ్ కావాలి. ఫిక్స్ ఇట్. ఎనీ సొల్యూషన్? ఐ హ్యావ్ ఎన్ ఐడియా సార్. వాట్స్ దట్? బూస్టింగ్ సార్, ఇట్స్ నథింగ్ బట్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ సోషల్ మీడియా. తెలుగులో దొబ్బించుకో. సార్ సోషల్ మీడియాలో బూస్టింగ్ అని ఒకటి ఉంటుంది. బూస్టింగ్ అంటే డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. సహజంగా ప్లాట్ఫామ్స్ మీడియా యూజ్ చేసే వాళ్ళు వాళ్ళ రీచ్ ఆడియన్స్కి ఎక్కువగా జరగడానికి వాళ్ళు చేసిన ఫోటోలకు కానీ వీడియోలకు కానీ బూస్టింగ్ ఇచ్చి లైక్స్ పెంచుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు పెడితే 1000-1500 మంది దాకా వెళ్తుంది. అదే 1000 రూపాయలు పెడితే 10,000 మందికి వెళ్తుంది. ఓకే, అయితే మనం 10,000 ఖర్చు పెడుతున్నాం. 10,000? ఏ చాలదా? ఇంకో 10,000 ఖర్చు పెడదాం. నీకు అలా అర్థమైందా? నేను అంటుంది 10,000 ఒకేసారి కాకుండా 100, 1000 అలా పెంచుకుంటూ పోదామని. సినిమా చూసే విషయంలో నేల్ టికెట్ బ్రెయిన్తో చూడాలి. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో బాల్కనీ ఆడియన్స్ లాగా ఆలోచించాలరా. క్లిక్ అయితే రాకెట్లా పోతాం, ఫెయిల్ అయితే సంకనాకి పోతాం. ఏంట్రా? ఏం లేదు, 10,000గా పెడతా. కానీ ఆన్లైన్ పేమెంట్కి నా దగ్గర ఫోన్ లేదు మామా. పర్లేదు సార్, కార్డు ఉంటే సరిపోద్ది. కానివ్వండి. యాడ్ స్టేటస్ ఏంటి? యాడ్ ఇంకా రన్ అవ్వట్లేదు సార్. ఇంకా రన్ అవ్వట్లేదా? ఏంటి రన్ అవ్వట్లేదా? 1 కాదు 2 కాదు 10,000 పెట్టించారు. రే రాంబాబు, నీకు ముందే చెప్పా వద్దని. నువ్వు ఆగరా. ప్రసన్న, వాట్స్ ద ప్రాబ్లం? సార్ యాక్చువల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనుక మనం యాడ్ అప్లోడ్ చేయాలంటే దానికి డైరెక్ట్గా అప్రూవల్ ఉండదు సార్. దానికంటే ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఆ యాడ్ని ఫస్ట్ స్టడీ చేసి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో చూసి అప్పుడు అప్రూవ్ చేస్తారు సార్. మనం 20 days అనుకుంటాం యాడ్, 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రోజుకి ఇంత చొప్పున యాడ్ కొంత అమౌంట్ రెడ్యూస్ అవుతా అట్లీస్ట్ 24 hours అయితే తీసుకుంటుంది సార్ యాడ్ అప్లోడ్ అవడానికి. సార్ మన యాడ్ క్రియేట్ చేసి 10 గంటలు కూడా కాలేదు. కాస్త వచ్చా ఆపుకోండి సార్. వచ్చా రెస్పెక్ట్ ఇవ్వు. సార్ మీకు రెస్పెక్టే కావాలంటే వస్తా, శాలరీ తీసుకుంటా, వెళ్ళిపోతా, వర్క్ చేయను. లేదు మీకు వర్కే కావాలంటే మనం మాట్లాడుకున్నంత శాలరీ ఇవ్వండి, వస్తాను, వర్క్ చేసి పోతా. రెస్పెక్ట్ ఆడమాకండి అంతే. సార్ యాడ్ అప్రూవ్డ్ సార్, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రే బాబు రే, యాడ్ స్టార్ట్ అయిందంట, దగ్గరుండి చూసుకో. నేను వెళ్తున్నా. ఎక్కడికి రా? ఇందాకే గారు అరిచావు, బొక్క పెట్టానేదన్నో బుర్ర నిండా అనుమానం నింపుకున్నావురా. పిలవగానే వచ్చి హెల్ప్ చేస్తే ఎక్కేస్తున్నావేంట్రా? నేను కింద పనిచే స్కూల్లో ఉన్నా. డోంట్ షో యువర్ బాసిజం హియర్. సారీరా, నువ్వు లేకపోతే దారం తగిన గాలిపటం అయిపోతుంది నా పరిస్థితి. ఏమైపోతానో తెలియదు. ప్లీజ్ రా, సారీ.